వెల్కమ్ బ్యాక్. ఓవైపు సంక్షేమం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటుంటే దాని వెనుకే విధ్వంసం కూడా వెంటేసుకుని వచ్చాయి. నిల్వ నీడలేని పేదలకు ఇండ్లు ఇచ్చామంటూ నాయకులు భుజాలు చర్చుకుంటున్నారు. కానీ ఆ ఇళ్లలో ఉంటే ఇప్పుడు ప్రాణాలకే ప్రమాదం వచ్చిందని లబ్ధిదారులు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లాలో పేదలకు ప్రాణ సంకటంగా మారిన గ్రానైట్ మైనింగ్ పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, కానీ దాని వెనుకే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లో ఉండలేక, ఇటు విడిచి బయటికి వెళ్ళలేక ఇక్కడున్న గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇప్పుడు పక్కనే గ్రానైట్ తవ్వకాలతో విధ్వంసం సృష్టించడంతో పొమ్మనలేక పొగబెడుతున్నారా అనే భావన వచ్చేలా తయారైంది వీళ్ళ పరిస్థితి. కమాన్పూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ నివాసుల అవస్థలపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కమాన్పూర్ గ్రామ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. గత ప్రభుత్వంలో నిర్మించిన ఈ ఇళ్లని కమాన్పూర్లో లోయర్ మానేరు డ్యాం ముంపుకి గురై 40 కుటుంబాలు కేటాయించారు. ఇప్పటి వరకు అంతా బానే ఉంది. డ్యాం వచ్చినప్పుడు గూడు కోల్పోయినా ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని అంతా సంతోషపడ్డారు. కానీ గ్రామ శివారులోని ఓ గుట్టని ఆనుకొని వీటిని నిర్మించడమే వీరికి ఇప్పుడు శాపంగా మారింది. ఆ గుట్ట ప్రాంతాన్ని మైనింగ్ కోసం అనుమతించింది ప్రభుత్వం. దీంతో సొంతిల్లు వచ్చిందన్న ఆనందం పక్కన పెడితే ఆ గుట్ట మైనింగ్ కాస్త ఇప్పుడు ఆ గ్రామస్తుల జీవితాన్ని దుర్భారం చేస్తుంది. ఆ గుట్టలో నిత్యం జరిగే బ్లాస్ట్లు, క్రషర్ కార్యకలాపాలు ఆ ఇళ్లలో భయం నీడలు కమ్ముకుంటున్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పక్కన ఉన్నటువంటి క్రెషర్స్, గ్రానైట్ వల్ల వాళ్ళు రాత్రిపూట వాళ్ళు చేసే బ్లాస్టింగ్ వల్ల ఆ డబుల్ బెడ్రూమ్ నాణ్యత లోపంలో నిర్మించారు. అందులో భాగంగా ఆ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఈ గోడలు ఏవైతున్నాయో ఆ పగుళ్ళు ఏర్పడి అవి కూలే పరిస్థితి ఉంది. అలాగే ఈ గుట్ట మీద కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లకు నీటి సౌకర్యం పూర్తి స్థాయిలో లేక ఈ వేసవికాలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే ఒక్కొక్క బోరు 500 నుంచి 1000 ఫీట్లు వేసినప్పటికైనా కానీ చుక్క నీరు రాని పరిస్థితి ఉంది. దీన్ని పలుమార్లు అధికారుల దృష్టి కూడా మేము తీసుకెళ్ళినాం. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా దీనిపైన స్పందించినటువంటి భావన ఇవ్వలేదు. ఇకనైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ప్రభుత్వం మరియు అధికారులు తక్షణమే స్పందించి దీనికి పరిష్కారం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ చేసేటువంటి గ్రానైట్ వల్ల, ఈ క్రెషర్ల వల్ల వందలాది లారీలు పెద్ద పెద్ద హెవీ లోడ్ వేసుకొని వెళ్తూ ఉంటే మొన్నటికి ఏర్పాటు చేసినటువంటి సీసీ రోడ్డు, ఆ సీసీ రోడ్డు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇళ్ల మధ్యలో నుంచి ఏర్పాటు చేసిన రోడ్ల వల్ల ఈ పెద్ద హెవీ లారీలు వెళ్లడంతో చిన్నపిల్లలకు, వృద్ధులకు చాలా రకాలుగా ఇబ్బంది గురైతే ఉన్నారు. వాళ్ళు బయటకు వెళ్తే ఏ రకమైన ప్రమాదం జరుగుతుందని చెప్పి భయం గుప్పిట్లో వాళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. బ్లాస్టింగ్ శబ్దాలతో రాత్రులు నిద్రపోలేని పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇళ్ల ముందు నుండే రాళ్ల లోడ్లతో ట్రక్కులు తిరుగుతుంటే పిల్లల్ని బయటకు పంపడానికి భయం వేస్తుందంటూ వాపోతున్నారు. దీంతో పాటుగా మైనింగ్ నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల అనారోగ్య సమస్యలు బోనస్ గా తయారయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. వారిలో బ్లాస్టింగ్ చేసిన ప్రతిసారి తమ ఇండ్లు కూడా అదురుతుండటంతో కొన్నిసార్లు బీటలు కూడా వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. పేదలకు ఇల్లు ఇచ్చామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని ఈ నరకంలో వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రు. ఎందుకనే గ్రానైట్స్ ఉన్నాయి. ఆ గ్రానైట్ శబ్దాలకు మా ఇల్లు అన్ని బీటలు వాడినాయి. బీటలు వాడి వాళ్ళు పలగొట్టిన కొద్ది మేము చేయించుకున్నది అవుతుంది. రెండవ విషయం ఏంటంటే ఆ వచ్చే డస్ట్ తోటి బాగా ఇబ్బందులు అవుతున్నాయి. మరియు భూగర్భ జలాలు కూడా మొత్తం అట్టడిగిపోయినాయి. నేను 700 ఫీట్ల వరకు బోరేసిన, ఒక 5 మినిట్స్ కూడా పోయట్లేదు. వాటర్ లేవు, మాకు వాటర్ లేక ఇబ్బంది అవుతుంది. ప్లస్ చిన్నపిల్లలకు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు బాగా ఇబ్బందుల పాలవుతున్నాయి. దీన్ని మీరు అధికారులు కానీ, నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పర్మిషన్లు ఉన్నా, పర్మిషన్ లేకున్నా అని వీళ్ళు అందరూ సీజ్ చేసి మాకు అది చేయగలరు. ప్రెషర్లు ఏవైతే ఉన్నాయో ఇవి మా ఇండ్ల దగ్గరనే ఉండబట్టి వాటి వల్ల ఆ డస్ట్, దుమ్ము వచ్చి మేము నిత్యావసరాలు వాడుకునే నీటి వల్ల దాని మీద పడేసి మేము ఆ వాటర్ కూడా వాడుకోవడానికి చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. ప్లస్ ఆ సౌండ్స్కు మాకు నైట్ రాత్రిపూటల్లో నిద్ర కూడా పట్టడానికి అంత అదేం లేదు, నిద్ర కూడా పడతలేదు మాకు.
అట్లాగే ఈ పంట పొలాలు అటు పక్కన మా ఊర్లో బట్టీలు ఉన్నాయి. ఆ బట్టీల ద్వారా పంట పొలాల దగ్గర ఉన్నాయి. ఆ పంట పొలాల దగ్గర ఉండేసరికి అంటే ఆ వాటి దుమ్ము మొత్తం ఆ పంట పొలాల మీద వారి పంట పొలాలు పూర్తిగా తెగుళ్ళు పట్టి నాశనం అవుతా ఉన్నాయి. అవి పంటలు వండుడే అంతంత మాత్రాన వండుతున్నాయంటే ఇంకా దుమ్ములు బట్టి మొత్తం అది తెగుళ్ళు పడుతున్నాయి అన్నట్టు. మళ్ళా ఇంకొకటి వాటి ద్వారా ఇంకొకటి మాకు గ్రానైట్లు అని చెప్పేసి మాకు పర్మిషన్లు ఇచ్చారు మా గ్రామంలో. అవి గ్రానైట్లకు అసలు పర్మిషన్లు ఏ విధంగా ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళు వందలకి మరోవైపు ఈ క్వారీలో అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆరోపిస్తున్నారు. కమాన్పూర్లో మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేసి తమను రక్షించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికార వర్గాల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లభించలేదన్నారు గ్రామస్తులు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఒక గ్రానైట్ తవ్వకాలే కాదు, ఇటు క్వారీలు, మరోవైపు క్రషర్లు, మరోవైపు అనుమతి లేని ఇటుక బట్టీలు, ఇవన్నీ కూడా ఈ గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టేశాయి. అనుమతి లేకుండా వీటన్నిటిని నడుపుతున్నారంటూ ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కదిలొస్తుందా? పేదలంటూ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ జరుగుతున్న ఈ విధ్వంసాన్ని ఆపుతుందా లేదా చూడాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా నుంచి.